తెలంగాణ బ్రదర్హుడ్ బైకర్స్ అసోసియేషన్ సభ్యులు బొగతా జలపాతం దగ్గర సందడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రదేశాలను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో వారానికి ఒకసారి వివిధ ప్రదేశాలు సందర్శిస్తామని తెలిపారు. రోజుకు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వివిధ ప్రదేశాల విశిష్టత ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. తెలంగాణ నయాగరగా ప్రసిద్ధిగాంచిన బొగతా వాటర్ ఫాల్స్ను సందర్శించడానికి రోజుకు సందర్శకుల తాకిడి పెరుగుతుంది. ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున సందర్శకులు ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడికి కొంతమంది రైడర్స్ కూడా చేరుకున్న పరిస్థితి. తెలంగాణ బ్రదర్హుడ్ బైకర్స్ అసోసియేషన్ తరఫున కొంతమంది ఇక్కడ చేరుకొని ఇక్కడ అంటే వీళ్ళు రెగ్యులర్గా కూడా కొన్ని రాష్ట్రంలో ఉన్న కొన్ని టూరిస్ట్ ప్రాంతాలను సందర్శించి వాళ్ళను ఇక్కడ ఏ విధంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఈరోజు కూడా వీళ్ళు ఇక్కడికి బొగతా వాటర్ ఫాల్స్కి వచ్చిన పరిస్థితి. మనతో పాటు ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, పూర్తిగా మీరు ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఇక్కడ రావడం కారణం ఏంటి అసలు? మేము వచ్చేసి 9 మెంబర్స్ ట్రూప్ ఉన్నాము. హైదరాబాద్ నుంచి వస్తున్నాము. హైదరాబాద్లో డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తున్నాం అనమాట. మేము ఎవ్రీ వీకెండ్ ఖచ్చితంగా ఒక రైడ్ వెళ్తామన్నమాట. తెలంగాణ మొత్తం ఓవరాల్గా తెలంగాణలో ఖచ్చితంగా కొన్ని ప్లేసెస్ చూస్ చేసుకుని ఎవ్రీ మంత్ ఒక 4 ప్లేసెస్ to 5 ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఎవ్రీ వీక్ ఒక్కొక్క రైడ్ పెట్టుకుని వెళ్తుంటాం అనమాట. ఇన్ బిట్వీన్ దీంట్లో మేము కాజ్ రైడ్స్ కూడా చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ మొన్న కాశ్మీర్ దాడి జరిగింది, అటాక్. సో అండ్ ఢిల్లీలో మన బైకర్ని కొట్టడం జరిగింది. దాని గురించి కూడా ఎగెనెస్ట్గా మనది ఒక రైడ్ చేసినాం అనమాట. సో రీసెంట్గా ఒకటి మన డీజీఆర్ రైడ్ అని అది కూడా చేసినాం. అది కూడా కాజ్ రైడు. అది మెన్స్ క్యాన్సర్ పేషెంట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫండ్ రైజ్ చేయడానికి ఆల్ ఓవర్ వరల్డ్లో ఒకటే రోజు జరుగుతుంది యాక్చువల్లీ ఆ రైడ్ అనేది. దాంట్లో కూడా మా కమ్యూనిటీ పార్టిసిపేట్ చేసింది, తెలంగాణ బైకింగ్ బ్రదర్హుడ్స్. సో ఇట్లనే ప్రొలాంగ్ అవ్వకుంటూ డైలీ జరిగే జాబ్ టెన్షన్స్ కానీ వేరే మన రిలాక్సేషన్ కోసం మేము ఎవ్రీ రైడ్స్ చేస్తుంటాం అనమాట వీక్లీ. అండ్ 45 డేస్కి ఒక లాంగ్ రైడ్ చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్ వేరే స్టేట్స్కి వెళ్ళడం కానీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర ఇట్లా వేరే ప్లేసెస్కి వెళ్ళడం కానీ చేస్తుంటాం అనమాట. కేవలం బైక్ రైడింగ్ మాత్రమే కాకుండా కొన్ని సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్తున్న పరిస్థితి. చెప్పండి, మీరు ఈ బైక్ రైడింగ్ ద్వారా మీరు ఏం చేయాలనుకున్నారు, అంటే పూర్తిగా అసలు మీ ఉద్దేశం ఏంటి అసలు? సో మాది వచ్చేసి తెలంగాణ బైకర్స్ బ్రదర్హుడ్ అనండి. తెలంగాణ బైకర్స్ బ్రదర్హుడ్ మేము ఒక 100 మంది సభ్యులం ఉన్నాము. మేము ఎలా అంటే మాది ఫ్రీ టైంలో ఉన్నప్పుడు, మాకు ఫ్రీగా టైం దొరికినప్పుడు ఏంటి అంటే ఏదైనా ఒక సోషల్ అవేర్నెస్ కానీ, ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైట్ టు బుద్ధవనం అని చెప్పేసి ఒక ఏరియా గురించి కావడం మేము ఒక 280 మంది రైడర్లను వెళ్ళామన్నట్టు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా. ఇప్పుడు మొన్న వేరే ఆ కార్యక్రమాలు కూడా పెట్టినా కానీ మేము వెళ్తూ ఉంటాం అన్నట్టు. అలాగే కాకుండా ఏదైనా కానీ ఎవరికన్నా ఏమన్నా అయినా కానీ, రైడర్కైనా కానీ లేకపోతే దేశం కోసమైనా కానీ మేము నార్మల్గా గ్రూప్ రైడ్స్ చేసుకుంటూ ఏంటంటే ప్రజల్లో ఇలా ఉన్నాము, మేమందరం కలిసి ఉంటాము. హైదరాబాద్ బైకర్స్ అందరూ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏదన్నా కాజ్ గురించి అంటే ఫస్ట్ వచ్చేసి మానిటరీ అయినా కానీ, ఎవరికైనా యాక్సిడెంట్ అయినా కానీ, ఇన్సూరెన్స్ అయినా అంటే మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడమైనా కానీ, లేకపోతే మెన్స్ ఆరోగ్యం గురించి కానీ, జెంటిల్మెన్ రైడ్ అని చెప్పి రీసెంట్గా జరిగింది, ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి. సో అలా చేస్తూ నార్మల్గా వీకెండ్లో సరదాగా అలా ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళాము. మొన్న రెగ్యులర్గా కొన్ని 100 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంటారు, కొంత రిస్క్తో కూడుకుని. ఈ నేపథ్యంలో మీకు ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా సహాయం అందుతున్నాయా, అసలు ఏదైనా కోరుకుంటారు? ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుండి ఏమన్నా అందుతున్నాయన్నది అది సెకండరీ విషయం అండి. ఇప్పుడు రోడ్ సేఫ్టీ అనేది మన రెస్పాన్సిబిలిటీ. మనం చాలా రెస్పాన్సిబుల్. ఇప్పుడు మేము వస్తున్నప్పుడు చాలా మందిని చూసాము త్రిబుల్ రైడింగ్ చేయడము, హెల్మెట్ లేకుండా రైడింగ్ చేయడము, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇష్టమైనట్టు పోవడము, ఓవర్టేక్ చేయడము, అది మన రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ అంటారా కొంచెం రోడ్లు బాగు చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. మళ్ళీ వర్షాకాలం కూడా వస్తుంది కాబట్టిగా రోడ్లు పాడైపోతాయి. మా రైడర్స్కి అంటూ ప్రస్తుతం అయితే మేము ఇప్పటివరకైతే ఏం డిమాండ్ అలాంటివి అయితే ఏం చేయలేదు. గతంలో కూడా మీరు పెహల్గాం దాడిని ఖండించామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇంకా మీ ఉద్దేశం ఏంటి, భవిష్యత్తులో మీ కార్యక్రమాలు ఏ విధంగా ఉండవు? సో భవిష్యత్తులో మా కార్యక్రమాలు అంటూ అన్నీ సేఫ్టీ పరంగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మేము అందరి కోసం రైడ్ చేస్తాము, మాకంటూ అనేది కాదు.
సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఒక ప్లేస్కి 9 మందే వచ్చాము. సో మా టీంలో వచ్చేసి ఒక 100 మెంబర్స్ ఉన్నారు. మా రైడింగ్ గ్యాంగ్ అనే కాదు, ఆల్ ఓవర్ తెలంగాణలో చాలా రైడింగ్ గ్రూప్స్ ఉన్నాయి. అందరికీ సపోర్ట్ చేస్తూ ఉంటాం మేము, ఒకళ్ళనే కాదు, ఏ కాజ్ కన్నా ఫైట్ చేస్తాం మేము. సో ఈ సండే వచ్చేసి ఒక్కొక్క ప్లేస్ ఇన్ తెలంగాణ అంతా తెలంగాణలో ఉన్న బ్యూటీ ప్లేసెస్ అన్ని తిరుగుతూ మేము తిరగటమే కాకుండా జనాలందరికీ రావాలి అని చెప్పేసి మా నుంచి ఇచ్చేస్తాము. ఇంకోటి ఏంటంటే నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటి, సో రోడ్స్ కొంచెం ఇంప్రూవ్ చేయండి. అలానే నైట్ టైమ్స్ అనేది లైట్స్ కొంచెం పెట్టండి. సో అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే యానిమల్స్ తిరుగుతూ ఉంటాయి, అన్నీ ఉన్నాయి. సో రోడ్స్ ఇంప్రూవ్ చేస్తున్నారు, బట్ అంతా కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటి అంటే అంతా బాగుంది. సో మేము అందరివి సపోర్ట్ చేసుకుంటూనే వస్తాము, అంతే. రెగ్యులర్గా మీరు బైక్ రైడింగ్తో పాటు రెగ్యులర్గా మీకు జాబ్స్ చేస్తుంటారా? మీ ఈ ప్యాషన్ అది? ఇది ప్యాషన్ ఒకటనే కాదు, ఇది జస్ట్ ఒక మైండ్ రిలీఫ్ కోసం ఒకటి. ప్యాషన్ అనేది సెకండరీ. యాక్చువల్లీ ప్యాషన్ అందరికి ఉంటుంది, కానీ ఫుల్ఫిల్ చేయడానికి కొంచెం టైం మాకు దొరుకుతుంది అంతే. దొరికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్ మీరు కూడా ఉన్నారు, మీకు కూడా ఎవ్రీడే డ్యూటీ ఉంటుంది. మీకు ఎప్పుడైనా టైం దొరికితే మీకు కూడా ఇలాంటి కోరికలు ఉంటాయి. సో వీఆర్ కొంచెం లక్కీ పర్సన్స్ అంతే ఈ దొరకడంలో. రెగ్యులర్గా చేసే జాబ్తో పాటు ఇది కూడా ఒక ప్యాషన్గా ఎంచుకున్నాము. దీన్ని ఒక ప్యాషన్గా మాత్రమే కాకుండా గతంలో జరిగిన పెహల్గాం దాడిని కూడా మేము తీవ్ర స్థాయిలో ఖండించాము. అంతేకాకుండా ట్రాఫిక్లో జరుగుతున్న ఇబ్బందులు కూడా కొన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం కూడా కొన్ని మెరుగైన రోడ్లు వేసి ఎక్కడ చూసినా కూడా గుంతలమయమైన రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లు రెగ్యులర్గా రిపేర్లకే పరిమితమైన కానీ మంచి రోడ్లు వేయడంలో ప్రభుత్వం కొంతవరకు నిర్లక్ష్యం వహించింది. బైకర్స్ ఎవరైనా బైక్ రైడర్స్ కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ప్రికాషన్స్ పాటించి పూర్తి స్థాయిలో హెల్మెట్లు ఇవన్నీ ధరించడం ద్వారా యాక్సిడెంట్స్ నుంచి కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఈ రైడర్స్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, మెగా 9 వరంగల్.